అందరికీ నమస్కారం అండి. ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ ఈ క్లాస్లో మనం పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత పైథాన్ని ఎలా రన్ చేయాలి, తర్వాత పైథాన్తో పాటు ఏ ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి, వాటి యొక్క జాబ్ రోల్స్ ఏంటి, అదేవిధంగా పైథాన్ అనేది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది మనం ఇవాళ చూడబోతున్నామండి. సో ఈ క్లాస్ అయిపోయేలోగా మీకు పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసిన పైథాన్ని ఎలా రన్ చేయాలి, అదేవిధంగా పైథాన్తో పాటు ఏ ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి, ఆ జాబ్ రోల్స్ ఏంటి, ఆ, అదేవిధంగా పైథాను ఎలాంటి టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది కూడా ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ఓకే. ఇక డిలే ఏం చేయకుండా మనం క్లాస్ స్టార్ట్ చేద్దామండి. సో నేను ముందుగా ఆ, మన కోర్స్ కంటెంట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఈ కోర్స్ కంటెంట్ వచ్చేసరికి మనం నిన్నటి క్లాస్లో వాట్ ఈస్ పైథాను అండ్ వెన్ ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ అండ్ వాట్ ఈస్ ద కరెంట్ అవైలబుల్ వర్షన్ అండ్ వెన్ ఇట్ ఈస్ అవైలబుల్ టు పబ్లిక్ అండ్ ఆల్సో వాట్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ పైథాన్. ఓకే. ఇంతవరకు మనం చూసామండి. ఇవాళ ఈ వీడియోలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పైథాన్ దగ్గర నుంచి మనం చూడబోతున్నాము. ఓకేనా? సో మన లైవ్ క్లాస్ నోట్స్ ఓపెన్ చేద్దాము. సో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పైథాన్ ఇవి ఇంతకుముందు డిస్కస్ చేసిన క్లాస్ ఉంది. సో ఇవాళ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పైథాన్. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పైథాన్కి ఫస్ట్గా మనం ముందు క్రోమ్ ఓపెన్ చేసుకోవాలండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక్క నిమిషం ఉంది. సో ఫ్రెష్ ట్యాబ్ ఓపెన్ చేసేసి ఇక్కడ పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేస్తే మనకి ఇలా ఫస్ట్ లింక్ వస్తుందండి. ఈ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకి కరెంట్ అవైలబుల్గా ఉన్న వర్షన్తో పాటు డౌన్లోడ్ అనే బటన్ మనకి కనిపిస్తుందండి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది డౌన్లోడ్ అవుతూ ఉంటుందండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇంకా డౌన్లోడ్ అవసరం లేదు కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు. తర్వాత స్టెప్స్ అనేవి కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ పేజ్ వస్తుందో చూపించాను కదా. తర్వాత కరెంట్ రిలీజ్ ఏదైతే వర్షన్ ఉందో ఆ వర్షన్తో మనకి డిస్ప్లే చూపిస్తుందండి. నెక్స్ట్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ లొకేషన్లో అయితే మనం డౌన్లోడ్ చేసుకుంటామో ఆ లొకేషన్కి వెళ్ళిపోయి నార్మల్గా అన్ని సాఫ్ట్వేర్స్ని ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తామో అలానే పైథాన్ కూడా ఇన్స్టాల్ చేస్తామండి. దీనికి పెద్దగా స్టెప్స్ అనేవి ప్రీ రిక్వెస్ట్స్ అనేవి ఏమీ లేవు. ఓకేనా? సో తర్వాత ఇన్స్టాలేషన్ ఎగ్జిక్యూషన్ ఆప్షన్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తామండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ లాంచ్ ఫర్ ఆల్ యూజర్స్ అని ఉంటుందండి బాక్స్. ఇది ఏంటంటే మీ సిస్టమ్ మీరు కాకుండా ఇంకెవరైనా యూజ్ చేస్తుంటే ఇంకా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా సరే సెకండ్ యూజర్ థర్డ్ యూజర్ అలాగే కనుక ఉంటే అది వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదంటే మనం ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తున్న అవసరం లేదు. తర్వాత యాడ్ పైథాన్. సో ఇదండి యాడ్ పైథాన్ టు యాడ్ పైథాన్ డాట్ ఎక్సీ టు పాత్ అని ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఇది కూడా చేసుకోవాలండి. యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్ వెన్ ఇన్స్టాలింగ్ పై ఎగ్జిట్. సో ఇలా చేస్తేనే మనకి అడ్మిన్ ప్రివిలేజెస్ వస్తాయి. సో ఎలాంటి సెక్యూరిటీ రీజన్స్ ఆపకుండా డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి ఆ ఆప్షన్ అనేది. తర్వాత మనకి ఆప్షనల్ ఫీచర్స్ ఇలా డిస్ప్లే అవుతాయండి. ఈ డిస్ప్లేలో ఇవన్నీ కూడా మనం టిక్ చేసుకోవాలి. ఓకేనా? దీనిలో ఏది మిస్ చేసేది ఏది ఉండదండి. వీటి గురించి మీకు తర్వాత అప్కమింగ్ క్లాసెస్లో మీకు ఆ, ఎలా యూజ్ అవుతుంది మీకే తెలుస్తుంది మనం యూజ్ చేస్తూ ఉంటున్న పైథాన్ని. ఓకేనా? వాటి గురించి చిన్న డాక్యుమెంటేషన్ ఇది ఇంత ఏం లేదు. తర్వాత అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఈ డైలాగ్ బాక్స్లో నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇన్స్టాలింగ్ మనం ఫస్ట్ చెప్పినట్టుగా ఇన్స్టాల్ పైథాన్ ఫర్ ఆల్ యూజర్స్, మీతో పాటు ఇంకెవరైనా వేరే యూజర్స్ కూడా యూజ్ చేస్తుంటే మీ సిస్టమ్ని వాళ్ళకు ఇది యూజ్ చేయాలండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి అసోసియేట్ ఫైల్స్ విత్ పైథాన్, ఇది ఒకటి. క్రియేట్ షార్ట్ కట్ ఫర్ ఇన్స్టాల్ అప్లికేషన్స్. నెక్స్ట్ యాడ్ పైథాన్ టు
ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇవి మాత్రం మనకు తప్పకుండా క్లిక్ చేయాలండి. క్లిక్ చేసి ఇన్స్టాల్ అనేది చేస్తే మనకి ఇన్స్టాల్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ సెటప్ ఫర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇలాంటి ఒక పాపప్ డైలాగ్ బాక్స్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో దీని మీద మనం క్లోజ్ అనేది చేసుకోవచ్చు. క్లోజ్ చేసిన తర్వాత మనకి కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి, ఓకేనా, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి మనకి ఈ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలంటే అండి స్టార్ట్లోకి వెళ్ళి సిమిడియన్ టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైథాన్ ఐఫన్ వర్షన్ అనేది మనం ఆ కమాండ్ ప్రాంప్ట్లో ఇస్తేనండి ఒకవేళ కనుక మనకు పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే కనుక ఆ పైథాన్ యొక్క ఏ వర్షన్తో ఇన్స్టాల్ అయిందో ఆ వర్షన్తో మనకు డిస్ప్లే అవుతుందండి. ఒకవేళ అవ్వకపోతే అలా రాదు. తర్వాత అలానే కాకుండా మనకి ఐడిఎల్ఏ ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే పైథాన్ ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఐడిఎల్ఏ అనేది కూడా ఒకటి యాప్ అనేది వస్తుందండి. అది కూడా మీరు స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు టైప్ చేస్తే డిస్ప్లేలో ఇక్కడ చూపిస్తుంది ఆ ఐడిఎల్ఈని. ఇదిగోండి ఇలా వస్తుంది. సో దీన్ని మనం క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుందండి. ఓకేనా, అది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్కి కోడ్ని మనం ఐడిఎల్ఈని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా దీంతో పాటు మీకు చెప్తాను ఆగండి. ఇక్కడ సో హియర్ పైచామ్ అనేది కూడా ఆటోమేటిక్ డెస్క్టాప్ మీద వచ్చేస్తుందండి. ఇదేమో మనకి ప్రోగ్రామ్ని మొత్తం రాసి ఒకేసారి ఒక 4-5 లైన్స్ అలాగే పెద్ద బిగ్ ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి పైచామ్లోకి వెళ్తాము. లేదు చిన్న చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్ లైన్ బై లైన్ ఎడ్యుకేషన్కి అయితే మాత్రం మనం ఐడిఎల్ఏని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఐడిఎల్ అనేది మన నోట్ ప్యాడ్, ఎడిట్ ప్లస్ ఇలాంటివి యూజ్ చేసినంత ఈజీగా మనకి ఓపెన్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉంటుంది. ఓకేనా, సో దీన్ని ఓపెన్ చేసి మనం దీని మీద చిన్న చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా రాసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇప్పుడు మనం పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా పైథాన్ని మనం ఎలా ఓపెన్ చేసి యూజ్ చేయాలనేది కూడా మనం చూసాము. ఓకేనా, తర్వాత ఇప్పుడు మనం పైథాన్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ కోసం మనం పైథాన్తో పాటు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయనేది కూడా మనం చూద్దామండి. ఓకేనా, ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్ అయిపోయింది. నెక్స్ట్ సారీ ఇక్కడ నేను జాబ్ అని ఇస్తున్నాను. ఓన్లీ పైథాన్ ఒక్కటే నేర్చుకుంటే మీకు జాబ్ అనేది కష్టం అండి. అది ఫ్రెషర్గా ట్రై చేయొచ్చు, కానీ ఫ్రెషర్గా అంత వేకెన్సీస్ ఉండవు. ఎవరు అంతగా ప్రిఫర్ చేయరు కూడా ఫ్రెషర్స్ని. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకేనా, ఆ ఫ్రెషర్స్కైనా ఎక్స్పీరియన్స్కైనా మన రెజ్యూమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలి, నౌకరీలు ఎలా అప్డేట్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు కావాలంటే నేను అప్కమింగ్ సెషన్స్లో మీకు చెప్తాను. ఓకేనా, దాని గురించి టిప్స్ కూడా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి, పైథాన్తో పాటు ఏ స్కిల్స్ మనకి ఉంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్తానండి. ఫస్ట్ పైథాన్ అనేది మనం ఎట్లాగా నేర్చుకుంటున్నాము, ఆల్రెడీ స్టార్ట్ చేసాము నేర్చుకోవడం. నెక్స్ట్ మీరు నేర్చుకునేది ఏదైనా ఇక్కడ ఏదో ఒక కోర్స్ లాగా, ఏదో ఒక 2-3 months కోర్స్ లాగా నేర్చుకుంటే కష్టం అండి. మీరు పైథాన్ కానీ ఏ స్కిల్స్ నేర్చుకున్నా కానీ అది ఒక 2-3 monthsకి అయితే కాదండి, అది మీకు లైఫ్ టైంకి. ఎందుకంటే ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకున్నారు, ఆ పైథాన్ మీద మీకు జాబ్ వస్తే మీరు లైఫ్ లాంగ్ ఆ పైథాన్ మీద చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు నేర్చుకునేది లైఫ్ లాంగ్ కోసం అండి. ఒక 2-3 monthsకో 4-5 monthsకో ఇలా కోర్స్ కంప్లీట్ అయిపోతుంది అన్నట్టుగా నేర్చుకోకూడదు. మీరు నేర్చుకునే ప్రతి ఒక్క పాయింట్ కూడా లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది. ఓకేనా, మీకు జాబ్ వస్తే అంతే కదా, మీకు జాబ్ వస్తే మీరు పైథాన్ మీద జాబ్ వచ్చింది, మీరు లైఫ్ లాంగ్ ఆ పైథాన్ మీద చేస్తూనే ఉంటారు. ఓకేనా, కాబట్టి నేర్చుకునేది ఏదైనా లైఫ్ టైం కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ తరోగా నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే డౌట్స్ వస్తే డౌట్స్ని మళ్ళీ క్లారిఫై చేసుకుంటేనే మీకు అనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు మీతో ఎవరైతే నేర్చుకుంటారో మీతో పాటు వాళ్ళతో ఇవి షేర్ చేసుకొని వాళ్ళు మీరు కలిసి కంబైన్ గ్రూప్ స్టడీస్
లాగా చేసుకుంటే మాత్రమే మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఎప్పుడైతే అవతల వాళ్ళతో రివైజ్ చేస్తామో, ఎప్పుడైతే అవతల వాళ్ళతో డిస్కస్ చేస్తామో అప్పుడు మాత్రం మనకి ఎక్కువ గుర్తుంటుంది. ఓకేనా? సో గెట్ బ్యాక్ టు అవర్ సెషన్. సో పైథాన్‌తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ ఎస్‌క్యూఎల్ అండి. ఎస్‌క్యూఎల్ అనేది పైథాన్‌తోనే కాదండి. మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా, సాఫ్ట్‌వేర్‌లో మీరు ఏ జాబ్ చేసినా గానీ ఎస్‌క్యూఎల్ అనేది ఖచ్చితంగా కావాలి. ఒకవేళ మీకు మీరు ప్రెజెంట్ చేస్తున్న వర్క్‌కి గానీ, ఆహ్, మీరు ప్రెజెంట్ నేర్చుకున్న టెక్నాలజీస్ కానీ అవసరం లేదనుకున్నా కానీ, అసలు ఎస్‌క్యూఎల్ అనేది ఎక్కువగా పర్టిక్యులర్‌గా ఏం మెన్షన్ చేయరండి. ఇది నేర్చుకోవాలి, ఇది రావాలని జెప్పేసి. కొన్ని కొన్ని కంపెనీస్‌లో మాత్రం ఖచ్చితంగా ఎస్‌క్యూఎల్ అనేది అడుగుతారు. ఖచ్చితంగా కావాలి అని. కానీ ఎస్‌క్యూఎల్ అనేది ఎక్కువగా ఎక్కడ మెన్షన్ చేయరు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా మాండేటరీగా నేర్చుకోవాలి, నేర్చుకుంటారు కూడా. ఇందుకోసం అని చెప్పేసి ఎస్‌క్యూఎల్ ఉంటుందండి. నెక్స్ట్ ఎస్‌క్యూఎల్‌తో పాటు ఆహ్, పైథాన్‌తో పాటు ఆటోమేషన్, ఎస్‌క్యూఎల్, ఇక్కడ ఆటోమేషన్ టెస్టింగ్ అండి. ఆటోమేషన్ మిషన్ ఆటోమేషన్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ దేంతో? సెలీనియం. ఆటోమేషన్ సెలీనియం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లైనెక్స్. లైనక్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ నార్మల్గా ఉందండి దీని యొక్క రిక్వైర్మెంట్. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఎందుకంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెక్యూర్ కాదండి, లైనక్స్ మాత్రమే సెక్యూర్. లైనక్స్ సిస్టమ్ని అంత ఈజీగా హ్యాక్ చేయలేరు. ఓకేనా? సో కంపెనీ మెయింటైన్ చేయాలంటే కంపెనీ ఖచ్చితంగా దానితో పాటు సీక్రెట్స్ ఇన్ఫర్మేషన్ని కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడిప్పుడే ఆ లైనస్కి అందరూ విండోస్ నుంచి లైనస్కి కన్వర్ట్ అవుతున్నారు. దాని అవసరం కూడా ఉంది. ఓకేనా? సో అదే విధంగా మనకి మన ఛానల్లో వచ్చేసరికి ఎస్క్యూఎల్, అదే విధంగా ఆటోమేషన్ టెస్టింగ్ విత్ సెలీనియం, అదే విధంగా లైనక్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. వీటి మీద కూడా నేను ట్యూటోరియల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా డీజాంగో ఉంటుందండి. డీజాంగో అనేది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కండి. డీజాంగో, అదేవిధంగా ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. మనకి గూగుల్తో ఒకటి ఉంటుందండి, ఈ క్లౌడ్ సర్వీసెస్ వచ్చేసరికి. ఇంకోటి అమెజాన్తో ఉంటుందండి, అది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి. నెక్స్ట్ రియాక్ట్ జేఎస్, అదేవిధంగా డెవాప్స్, డెవలప్మెంట్ ఆపరేషన్స్, యాజ్ వి నో. అండ్ లాస్ట్ వన్, క్లౌడ్. క్లౌడ్ ఈస్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ టుడేస్ వరల్డ్ బికాస్ ఇప్పుడు మన లోకల్లో మనం హార్డ్వేర్ని మనం అంత ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అంత హార్డ్వేర్ని మనం లోకల్లో తీసుకోలేకపోతే, మన సిస్టమ్ అంత హార్డ్వేర్ని సపోర్ట్ చేయకపోతే మనం క్లౌడ్ సర్వీస్కి వెళ్తామండి. క్లౌడ్లో మనం ఈజీగా మనం యొక్క డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు కావాల్సిన విధంగా హార్డ్వేర్ని మనం చూస్ చేసుకోవచ్చండి. ఇది క్లౌడ్. వీటితో పాటు ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీకు జాబ్స్ అనేవి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. మినిట్. సో మనకి ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఏ జాబ్స్ వస్తాయనేది కూడా మనం ఆ, చూద్దామండి. ముందుగా పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్. పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్.
దీని మీద వచ్చేసరికి మనకి 1 minute. ఫస్ట్ వచ్చేసరికి పైథాన్ డెవలపర్ అండి. సెకండ్ వచ్చేసరికి డేటా అనలిస్ట్. ఇన్బిల్డ్ మనకి ఎప్పుడైతే డేటా అనే టర్మ్ వచ్చిందో అది ఆటోమేటిక్గా మ్యాక్సిమం మనకి ఎస్క్యూఎల్ మీద అయి ఉంటుందండి. డేటా అంటే ఎస్క్యూఎల్, డేటా అందుకే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. డిబిఎంఎస్, ఆర్డిబిఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, డేటా అనేది మెయింటైన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఎస్క్యూఎల్ అనేది చాలా అవసరం. డేటా అనలిస్ట్. థర్డ్ వన్ డేటా ఇంజనీర్. ఫోర్త్ వన్ బ్యాక్ ఎండ్ డెవలపర్. బ్యాక్ ఎండ్ డెవలపర్. ఫిఫ్త్ వన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. ఓకే, సో ఇవ్వండి పైథాన్ ప్లస్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటే మనకు వచ్చేవి. నెక్స్ట్ పైథాన్ కాంబినేషన్తో పాటు పైథాన్తో పాటు లైనక్స్ మీద ఎలాంటి జాబ్స్ ఉన్నాయో కూడా మనం ఇప్పుడు చూద్దామండి. పైథాన్ ప్లస్ లైనక్స్ నేర్చుకుంటే మనకు వచ్చే జాబ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డెవాప్స్ అండి. డెవాప్స్ ఇంజనీర్. ఈ బెస్ట్ కాంబినేషన్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఉందండి. అదేంటంటే ఫస్ట్ మనం ఎక్కువగా పైథాన్కి ఎవరైతే ఎక్కువ ఎందుకు వస్తారంటే మెయిన్ కోడింగ్ తక్కువ ఉంటుంది. ఓకేనా, వర్క్ అనేది ఎక్కువ అయిపోతుంది. తక్కువ కమాండ్స్ ఒక తక్కువ ప్రోగ్రామ్తో ఎక్కువ వర్క్ అయిపోతుంది. సేమ్ లైనక్స్ కూడా అంతే అండి. పైథాన్తో పోల్చుకుంటే లైనక్స్ ఇంకా కమాండ్స్ తక్కువ ఉంటాయి. ఓకేనా, ప్రోగ్రామ్ తక్కువ ఉంటుంది. దాంతో మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు. డెవాప్స్ కూడా అంతేనండి. డెవాప్స్లో కూడా పెద్దగా ప్రోగ్రామింగ్ అవసరం లేదు. పైథాన్ కూడా డెవాప్స్లో కొన్ని పర్టికులర్ సినారీస్లో మాత్రమే యూజ్ చేస్తారు. మిగతా సినారీస్లో మనకు అంతగా యూజ్ ఉండదు. సో ఎక్కువ ప్రోగ్రామింగ్ రాయాల్సిన అవసరం కూడా ఉండదు లైనక్స్తో కానీ పైథాన్తో కానీ. కానీ పైథాన్ ప్లస్ స్కైలైనక్స్ మేనేజ్ ఉంటే మనకి ఎక్కువ ఆటోమేషన్ టాస్క్లకి యూజ్ అవుతుందండి. ఆటోమేషన్ వేరండి, ఆటోమేషన్ టెస్టింగ్ వేరండి. ఓకేనా, అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాము. ఇంజనీర్. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసరికి సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. సైట్ రిలయబిలిటీ ఇంజనీర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి అండి లైనక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లైనక్స్ మీద ఎక్కువ ఉండే జాబ్స్ అండి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని విండోస్ మీద ఉంటాయి, కొన్ని లైనక్స్ మీద ఉంటాయి. కానీ లైనక్స్ మీద ఇప్పుడు ఎక్కువ అండి. ఎందుకంటే విండోస్ మీద ఎవరైనా చేయగలుగుతారు. ఎందుకంటే దానికి పెద్ద కమాండ్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. అందుకే జాబ్ వేకెన్సీస్ కూడా విండోస్తో పోలిస్తే లైనక్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. లైనక్స్ సిస్టమ్ ఇంజనీర్. ఫోర్త్ వన్ వచ్చేసరికి
ఆటోమేషన్ ఉంటుంది, క్లౌడ్ ఇంజనీర్ ఉంటుంది. ఓకేనా, ఇంకా చాలా ఉంటాయండి, నేను కొన్ని మాత్రం మెన్షన్ చేస్తున్నాను. ఇవన్నీ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది కూడా అండి. మోస్ట్గా మనకి లైనక్స్కి వచ్చేది ఆటోమేషన్కి. ఆటోమేషన్తో లైనక్స్ మీద మనకి ఆటోమేషన్ చేయాలంటే మనకి స్కెల్ స్క్రిప్టింగ్ అనేది రావాలండి. షెల్ స్క్రిప్టింగ్ అంటే అది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది, కానీ అది లైనక్స్తో చేస్తారు. ఓకేనా. ఆటోమేషన్ ఇంజనీర్ ఇవండి మనకి పైథాన్ ప్లస్ లైనక్స్తో వచ్చే జాబ్స్. అదేవిధంగా మనకి పైథాన్తో పాటు ఊప్స్ అనేది ఉంటుందండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ప్లస్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది బెస్ట్ కాంబినేషన్ అండి. ఇక మీకు పైథాన్లో గా వెళ్ళారు అంటే గా వెళ్తే కావాల్సిందల్లా ఊప్స్ కాన్సెప్ట్ అండి. ఊప్స్ కాన్సెప్ట్ పైథాన్తో పాటు ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ మీరు ఒక ప్రో లాగండి. కొంచెం మ్యాక్సిమం మీరు గా వెళ్ళిపోయినట్లే, మీకు అన్ని మ్యాక్సిమం తెలుసున్నట్లే. ఊప్స్ కాన్సెప్ట్ అనేది మెయిన్గా కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఇన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్, ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఎవరికైతే అంటే పైథాన్ ఎవరైతే అడ్వాన్స్గా వెళ్తారో వాళ్ళకి ఇవి అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు దాని కాంబినేషన్లో వచ్చే జాబ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది నార్మల్గా అంటుంటారు, కానీ దీనిలో ఎక్కువ ఈ పైథాన్ ప్లస్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సెకండ్ థింగ్ వచ్చేసరికి పైథాన్ డెవలపర్, ఏపీఐ డెవలపర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏపీఐ డెవలపర్. ఓకేనండి. ఇంకోటి ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది కదండి, కానీ ఆ ఫుల్ స్టాక్ లో మీకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా వస్తేనే ఆ, మీకు పైథాన్ మీద జాబ్స్ అనేవి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, అది కేవలం ఫుల్ స్టాక్ మాత్రమే, అందరికీ కాదు. ఓకే, అది కోర్స్ కూడా ఒక 6 months వరకు ఏమో డ్యూరేషన్ కూడా ఉంటుంది, కొంచెం లాంగ్ కోర్స్ అది. ఓకే, ఇవ్వండి. ఆ, మనం ఏవే కాన్సెప్ట్స్ నేర్చుకుంటే, ఏవే స్కిల్స్ నేర్చుకుంటే ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది. ఓకేనా. అదే విధంగా ఇక మిగతా చూసుకుంటే అండి, ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్, రియాక్ట్ కి సపరేట్గా ఉంటాయి, కి డెవాప్స్ చేయండి, ఇంకా వేరే ఏమి ఉండవు. క్లౌడ్కి వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ కాంబినేషన్ ఉంటుంది, సెపరేట్గా ఉంటుంది. ఆటోమేషన్ టెస్టర్ అండి. డిజాంగ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ అండి. డిజాంగ్ వచ్చేసరికి మనకి ఫుల్ స్టాక్కి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇవ్వండి మనకి పైథాన్ మీద వచ్చే జాబ్స్. నెక్స్ట్ మన కోర్స్ కంటెంట్ ఒకసారి ఓపెన్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ పైథాన్. ఓకేనా. సో ఇది కూడా మనం చూద్దాము. ఇక ఫ్లేవర్స్ వచ్చేసరికి అండి మనకి సి పైథాన్, జైథాన్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా. సో ఐరన్ పైథాన్ ఇవన్నీ కూడా మనకి జావా మీన్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయండి. మనకి మిగతా లాంగ్వేజ్ ఎలా అయితే మనకి ఇవన్నీ ఉంటాయో ఫ్లేవర్స్, సేమ్ అలానే మనకి పైథాన్తో కూడా కొన్ని కొన్ని ఫ్లేవర్స్ అనేవి ఉంటాయండి. గివ్ మీ మినిట్.
సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నానండి ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్ వచ్చేసరికి ఏమేంటివి అనేది. ఇది అయిపోయింది. ఇది మనం డిస్కస్ చేసే టాపిక్. ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్. సో ఏవేంటివంటే ఫస్ట్ వచ్చేసరికి సి పైథాన్ అండి. సి పైథాన్ సి లాంగ్వేజ్ తో పాటు కలిపి ఉంటుంది సి పైథాన్. నెక్స్ట్ పివై అని ఉంటుందండి, ఫాస్ట్ పైథాన్. పివై. నెక్స్ట్ జావా ప్లస్ పైథాన్ రెండు కలిపి జైథాన్ ఉంటుందండి. నెక్స్ట్ ఐరన్ పైథాన్ ఉంటుంది. ఐరన్ పైథాన్ ఉంది కదండి, గోల్డ్ పైథాన్ సిల్వర్ పైథాన్ ఉండవండి, ఐరన్ పైథాన్ మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఇవండి సమ్ ఆఫ్ ద ఫ్లేవర్స్. ఇంకా కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి మనకి మెయిన్గా ఇంపార్టెంట్ వచ్చేసరికి మనం చెప్పుకున్నాము. ఓకేనా, వీటి గురించి అంటే వాటి యొక్క అప్లికేషన్స్ని బట్టి మనం ఏది యూజ్ చేయాలనేది మనకి ఆ, ఏది కావాలంటే అలా యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకేనా, దీని గురించి పెద్దగా మనం చెప్పుకోవడానికి కూడా ఏముండదు, జస్ట్ కాకపోతే మనకు తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. జావా ప్లస్ పైథాన్ యూజ్ చేసుకునే వాళ్ళు జైతాన్కి వెళ్తారు, సితో పాటు యూజ్ చేసుకుంటే సి పైథాన్ ఉంటుంది. ఓకేనా, ఫాస్ట్ పైథాన్ ఉంటుంది, అదేవిధంగా ఐరన్ పైథాన్, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకే. నెక్స్ట్ పైథాన్ అనేది విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకేనా, ఆర్ పైథాన్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మన ఫ్రెష్ లైబ్రరీ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో కవర్ అయిపోయాయండి. మీకు ఎవరికన్నా ఇంగ్లీష్లో కావాలంటే మన క్లాసెస్ ఆ లింక్ పై క్లిక్ చేసి వెళ్ళొచ్చు. ఓకేనా. ఓకేనా, ఇవన్నీ కూడా టాపిక్స్ కవర్ అయిపోయినాయి, తెలుగులో కవర్ అవుతూ ఉన్నాయి, ఇప్పుడు చేస్తున్నాము. ఓకేనా, ఇంగ్లీష్లో సరే ఫ్రెష్ లైబ్రరీ ఉంటుంది, తెలుగులో ఫ్రెష్ లైబ్రరీ తెలుగు అని ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఊప్స్ అండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి
వీటి గురించి నేను మీకు డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ప్రొసీజరల్ ఓరియంటెడ్, ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసరికి మాడ్యులారిటీ. ఇది ఏంటంటే అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్ కూడా, చిన్న ప్రోగ్రామ్ కూడా మనం రాసి చూద్దాం ఇవాళ. ప్రోగ్రామింగ్ మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్. ఓకేనా. సో ఇవ్వండి. ఆబ్జెక్ట్ ఫస్ట్ ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, నెక్స్ట్ మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్. ఓకేనా. సో ఫస్ట్ మనం వీటి గురించి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ పైథాన్కి ఎందుకు వస్తామండి? పైథాన్ వచ్చేసరికి మనకి లెస్ కోడ్ ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది కాబట్టి మనం వచ్చేసరికి పైథాన్కి వస్తాము. సో దీనిలో ఒక చిన్న స్మాల్ ప్రోగ్రామ్ రాసి చూద్దాము, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందని చూడడానికి. ఓకేనా. సో స్మాల్ ప్రోగ్రామ్ నేను 1 లైన్ ఆఫ్ ప్రోగ్రామ్, 2 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయడానికి మనం ఏది యూజ్ చేస్తామని మాట్లాడుకున్నాం ఇంతకుముందు. 1 or 2 lines execution we will use ideally. For more programming oriented or for more for writing a longer scripts, we are using PyCharm. Okay. So first I am opening ideally to write a small program. సో పైథాన్ ఐడియల్లీలో నేను ఒక హాయ్ అని ప్రింట్ చేయాలనుకుంటున్నానండి. ఓకేనా. దానికి ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది అవసరం అవుతుందో కూడా మనం చూద్దాము. ఇక్కడ నేను ప్రింట్ హాయ్ అని రాస్తున్నాను. సో నేను ఇక్కడ కాలమ్స్ అనేవి ఇచ్చామండి. ఈ కాలమ్స్ అనేవి మనకి స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాస్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. పైథాన్ యొక్క డేటా టైప్స్ చాలా ఉంటాయండి. లైక్ స్ట్రింగ్, పూల్, ఇంటీజర్, సెట్, డిక్షనరీ, ఫ్రోజన్ సెట్, ఇలా చాలా టైప్స్ ఉంటాయండి. అవన్నీ కూడా మనకి అప్కమింగ్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి స్ట్రింగ్, మనం ఫస్ట్ హాయ్ అనేది ఒక స్ట్రింగ్స్ అంటే ఆల్ఫాబెట్స్ అండి. స్మాల్ ఏ టు జెడ్ అండ్ క్యాపిటల్ ఏ టు జెడ్, ఇవన్నీ కూడా మన స్ట్రింగ్స్ అని కన్సిడర్ చేస్తాము పైథాన్లో. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది హాయ్ అండి. ఓకే, ప్రింట్ ఆఫ్ హాయ్ అని రాశాను. దీన్ని రన్ చేద్దాము, ఎలా వస్తుందో. రన్ చేయడానికి జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది రన్ అవుతుందండి ఐడియల్లో వచ్చేసరికి. సో చూడండి, జస్ట్ ఎంటర్ కొడితే ఇక్కడ బ్లూ కలర్ రిప్రజెంట్ అయింది కదా, ఇదే మనకి మెసేజ్, మనం ప్రింట్ చేయాలనుకున్న మెసేజ్. సో ఇక్కడ మనకి ఎన్ని లైన్స్ పడ్డాయండి యూజ్ చేసాము మనం హాయ్ అని ప్రింట్ చేయడానికి? సింగిల్ లైన్లో 2 words యూజ్ చేసాము అంతే. అది ఒకటి మనం మెసేజ్ చేయాలనుకున్నది, ఇంకోటి మెసేజ్ అవ్వడానికి మనం ప్రింట్ చేయాలనుకున్నది కాబట్టి ప్రింట్ అని వాడాము. సో ఇంత సింపుల్గా మనం పైథాన్లో ప్రోగ్రామ్స్ అనేది రాయొచ్చండి. తక్కువ లైన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక చిన్న కాల్కులేషన్ చేయాలనుకున్నాను, ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఎడిషన్కి మనం ఎన్ని లైన్స్ రాస్తాము, ఆ రాసే కోడింగ్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుందో లేదనేది కూడా మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. సో ఇక్కడ నేను ఫస్ట్ ఏ అనేది ఒక వేరియబుల్ అండి. వేరియబుల్ అంటే మనం ఇప్పుడు ఏదైతే ఒక 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్ని మనం ఏదో ఒక దానిలోకి, ఏదో ఒక వేరియబుల్లోకి సెండ్ చేయాలండి. ఆ సెండ్ చేసిన తర్వాత మాత్రమే మనం వాటిని యూజ్ చేసుకోగలం. అంటే ఫర్ సపోజ్ నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ వాటర్ తాగాలనుకున్నాం అనుకోండి, ఆ వాటర్ని డైరెక్ట్గా తాగలేము, ఖచ్చితంగా ఒక గ్లాస్లోకి తీసుకోవాలి, తర్వాత మాత్రమే తాగలం. అలానే ఇక్కడ కూడా ఏదన్నా మనకి ప్రోగ్రామ్లో డేటాని స్టోర్ చేయాలంటే ఆ, ఒక వేరియబుల్లోకి సెండ్ చేస్తామండి. సో ఇక్కడ వేరియబుల్ అనేది వచ్చేసరికి ఏ అండి. అంటే ఏ అనేది మనకు రియల్ టైంలో ఎగ్జాంపుల్తో పోల్చుకుంటే ఏ అనేది ఒక గ్లాస్ అనుకోండి. ఓకేనా. ఇప్పుడు దానిలోకి నేను ఒక నెంబర్ని అసైన్ చేస్తాను, ఆ నెంబర్ వచ్చేసరికి వాటర్ అనుకోండి. గివ్ మీ ఎ మినిట్.
ఏ ఈక్వల్ టు 10 అంటే వాటర్ని గ్లాస్లోకి సెండ్ చేశాను, అంటే పోసాను. నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి నేను షుగర్ని తీసుకోవాలనుకున్నాను. షుగర్ని కూడా మనం డైరెక్ట్గా చేత్తో తీసుకోం కదా, ఏదో ఒక స్పూన్తో దేంతో తీసుకుంటాం. సో ఇది ఒక స్పూన్ అనుకోండి, B = 20. సో ఇది షుగర్, కానీ షుగర్ని ఒక స్పూన్లోకి తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటిని మిక్స్ చేయాలి. సో ఎలా మిక్స్ చేస్తాం? ప్రింట్ ఆఫ్ సో ఫస్ట్ మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నప్పుడు మనం కాలమ్స్లో రిప్రజెంట్ చేసుకోవాలి, లేదంటే ఎర్రర్ వచ్చేస్తుంది. సమ్ ఈజ్ స్మాల్ ప్రోగ్రామ్, ఈజీగా అర్థమైపోయే ప్రోగ్రామ్ రాస్తున్నాను. సమ్ అంటే మనం యాడ్ చేస్తున్నాము అని. సమ్ము ఎంత యాడ్ చేసాము అంటే ఇక్కడ దేనితో యాడ్ చేస్తున్నామండి? వాటర్ని షుగర్తో కదా. సో లైక్ దట్ ఇక్కడ కూడా మనం 10+20 మిక్స్ చేస్తున్నాము. ఐ మీన్ A+B, నాట్ 20. అంటే A అంటే 10, B అంటే 20. ఓకే, A+B. ఇక్కడ స్పేస్ ఏం అవసరం లేదు. ఓకే, సో నేను ఎంటర్ చేశానండి, ఎంటర్ కొడితే సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 30. మనం ఎన్ని లైన్స్ యూజ్ చేస్తామండి? 1, 2, 3. 3 లైన్స్ యూజ్ చేస్తేనే మనకి ఈజీగా ఎడిషన్ అనేది చేసాము. అదే విధంగా సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలా కూడా చేసేయచ్చు. ఓకేనా? సో ఇంత ఈజీగా మనం ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు. ఎవరైతే ప్రోగ్రామింగ్ అంటే భయం ఉంటుందో వాళ్ళకి ఎలాంటిది డౌట్ అవసరం లేదని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి లైవ్ క్లాస్ నోట్స్లో ఇస్తాను. మీరు ఒకసారి దాన్ని రిఫర్ చేసినా కూడా పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుందండి. ఓకేనా? ఇది కూడా మనం 2, 3 లైన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ఒకటి ప్రింట్ చేయడానికి, ఇంకోటి మన డేటా అనేది ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా అది ఆపరేషన్ చేస్తుంది. సేమ్ అలానే అందుకోసం అని చెప్పేసి మనం ఈ 2 లైన్స్ అనేది, ఫస్ట్ 2 లైన్స్ అనేది యూజ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఓరియంటెడ్. ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే ఏంటండి? సేమ్ ఇదే అవుట్పుట్ని మనం ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేసి కూడా మనం ప్రింట్ చేయొచ్చు. సో అది ఎలా అనేది కూడా మనం చూద్దాము. సో అది ఓపెన్ చేయాలంటే మనకి, నేను అది ప్రోగ్రామ్ కాబట్టి ఐడిఎల్ఈలో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఐడిఎల్ వచ్చేసరికి మనకి ఆ, ఇది మాత్రమే, మీన్ 1 or 2 to 3 లైన్స్ ఎగ్జిక్యూషన్ మాత్రమే యూజ్ చేస్తాము. లేని పక్షంలో మనం ఇట్లాంటి పైచామ్ కానీ, లేదంటే జూపిటర్ నోట్బుక్ కానీ, ఇంకా చాలా ఉన్నాయండి, అవి యూజ్ చేసి మనం పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాస్తాము. కానీ సింగిల్ లైన్స్కి ఆర్ డబల్ లైన్స్, 2 to 3 లైన్స్ ఎగ్జిక్యూషన్ చేసుకోవడానికి అయితే మనకి ఓన్లీ ఇది ఐడియల్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాము. ఓకేనా? ఐడియల్ అనేది మనకి సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ పైచామ్ ఓపెన్ చేస్తానండి, ఇది ఓపెన్ అవ్వడానికి ఒక 1 minute లోపే పడుతుంది. ఓకేనా? ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో ఇది, యా, ఇట్ ఈస్ ఓపెనింగ్. ఇదేమో ఐడిఎల్ఈ అండి, ఇదేమో ఐడిఈ. ఓకేనా? సో అసలు ఈ ఐడిఎల్ఈ అంటే ఏంటది కూడా చూద్దాం ఇక్కడ ఒకసారి ఇలాగా. సో చూడండి, ఈ ఐడియల్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో లెర్నింగ్ పర్పస్కి ఇది యూజ్ చేస్తాము. సో ఒకసారి చూడండి, అబౌట్ ఐడియల్లీ చూడండి, పైథాన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. లెర్నింగ్ కోసం అనేది మనం ఇది ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకేనా? లెర్నింగ్ కోసం అనేది యూజ్ చేస్తాము స్మాల్ స్మాల్ లైన్స్కి. ఓకేనా? నెక్స్ట్, యా, ఇది ఓపెన్ అవుతూ ఉందండి. సరే, ఓకే, ఓపెన్ అయింది. మనం దీనిలో ఇక ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. గివ్ మీ ఎ మినిట్. సో ఇక్కడ నేను ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాస్తున్నానండి. డిఈఎఫ్. డిఈఎఫ్ అంటే డిఫైన్
డిఫైన్ ఏ ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకోవడానికి మనం డిఈఎఫ్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా, డిఈఎఫ్ ఆఫ్ F1. మనం డిఫైన్ డిఎఫ్ అంటే డిఫైన్ ఏ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నామంటే F1 అనే ఫంక్షన్ మనం డిఫైన్ చేస్తున్నాము. ఓకే. యా. సో నెక్స్ట్ మనకి పైథాన్లో వచ్చేసరికి సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సింటాక్స్ మిస్ అయితే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ అంటే ఏంటంటే ఇండెంటేషన్ ఆర్ సింటాక్స్. మీన్ ఇక్కడ చూడండి, గ్యాప్ వచ్చింది ఆటోమేటిక్గా. ఫస్ట్ లైన్ అనేది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, సెకండ్ లైన్ అనేది ఇక్కడ మనం ఈ ఫంక్షన్ లోకి రాస్తున్నాం కాబట్టి మిగతా ప్రోగ్రామ్ అనేది కూడా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అదే విధంగా ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టామనుకోండి, అది ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ అనేది, ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నాను మళ్ళీ సేమ్ A = 10 ఇస్తున్నాను. అదేవిధంగా B = 20. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ సమ్ ఈజ్ కామన్. మనం చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే ఎడిషన్ A+B. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా రన్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాము. చూడండి ఒకసారి, నేను ఇక్కడ రన్ రన్ కొట్టాను 1 minute. సో ఇక్కడ మనకి ఎలాంటి అవుట్పుట్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి F1 అనే ఫంక్షన్ని మనం కాల్ చేయలేదండి. కాల్ చేస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ రావడానికి మనం F1ని కాల్ చేద్దాము. ఇవన్నీ కూడా మీకు తర్వాత అర్థమవుతాయండి. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీకు అర్థం కాకపోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కాల్ చేశాను ఫంక్షన్ కాబట్టి అవుట్పుట్ వచ్చింది. సమ్ ఈజ్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ సమ్ ఈజ్ 30. సో 10 + 20 = 30. నేను ఇందాక ఈ ఫంక్షన్ రాయకుండా ఈ F1ని కాల్ చేయకుండా మనం అవుట్పుట్ని తెచ్చేసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఏమైనా ఫంక్షన్ ఇచ్చేసానా? F1 అనే ఫంక్షన్ ఇక్కడ ఇచ్చేసినట్టు ఇక్కడ ఇచ్చేసానా? లేదు. పోనీ డిఫైన్ అనేది వాడానా? లేదు. ఓకే, మళ్ళీ F1 ఏమైనా కాల్ చేసానా లాస్ట్లో? లేదు. సేమ్ ఇదే ఇక్కడ రాశాను కానీ ఫంక్షన్స్ పెట్టి రాశాను. అవుట్పుట్ ఏమైనా చేంజ్ అయిందా? లేదు. సమ్ ఈజ్ 30. ఓకేనా. సో ఇలాంటివి వచ్చేసరికి మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్ అనమాట. ఓకేనా, వీటిని ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటారు. సేమ్ అదే విధంగా యా, గివ్ మీ అ మినిట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నాను కదా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ క్లాస్ అనేది యూజ్ చేస్తామండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చేసరికి మనకి క్లాస్ అనేది యూజ్ చేస్తాము. అది ఎలా మనం చూద్దాము. ఇక్కడ నేను ఈ లైన్స్ మనకి అవసరం లేదు. నెక్స్ట్ సేమ్ ఇదే అవుట్పుట్ని మనం వేరే విధంగా కోడ్ రాసి కూడా మనం తీసుకురావచ్చు సేమ్ అవుట్పుట్ని. అది ఎలా కూడా మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ కోర్స్ పెట్టి ఇదంతా కూడా కమెంట్ చేస్తున్నాను. కమెంట్ అంటే మనకి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ కొట్టినా సరే రన్ అవ్వదు. రన్ అవుతుందంటే దీన్ని కన్సిడర్ చేసుకోదు. ఓకే, ఎక్కడికి వెళ్ళిపోయింది ఇదంతా. ఓకే.
సో ఈ కలర్లోకి వచ్చేస్తుంది, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది అంటే ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వదు అని. ఓకేనా. నెక్స్ట్ నేను ఫ్రెష్గా పైన అది అలానే ఉంటుంది, నేను ఫ్రెష్గా ప్రోగ్రామ్ రాస్తున్నాను. మీకు ఇదంతా కూడా ఫస్ట్ టైం కాబట్టి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లేకపోతే తర్వాత మీకు కూడా ఇదంతా కూడా అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ టెస్ట్. డిఫినేషన్ ఎఫ్ వన్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను నేను మళ్ళీ. సెల్ఫ్ అనేది ఒక మెథడ్ అండి, సెల్ఫ్ అనే మెథడ్ కూడా యూజ్ చేయాలి ఊప్స్లో. నెక్స్ట్ ఏ కామా బి ఈక్వల్ టు 200 కామా 300. నెక్స్ట్ వచ్చేసరికి ప్రింట్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ సేమ్ సమ్ ఈజ్ అని ఇస్తున్నాను. సమ్ ఈజ్ మనకి ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ ఉండాలి, కాకపోతే రాసే ప్రోగ్రామే డిఫరెంట్ ఉంటుంది, అవుట్పుట్ సేమే. కామా ఏ ప్లస్ బి సేమ్. గివ్ మీ మినిట్ గైస్. సో హియర్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇచ్చాను. అదేవిధంగా దీన్ని మళ్ళీ మనం కాల్ చేసుకోవాలి కదా అవుట్పుట్కి. టీ ఈక్వల్ టు టెస్ట్ టీ డాట్ ఎఫ్1. ఓకేనా. టీ ఈక్వల్ టెస్ట్ టీ డాట్ ఎఫ్1 అనే ఫంక్షన్, ఈ ఎఫ్1 అనే ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేసాం కదా, ఇక్కడ కూడా సేమ్ నేను అలానే కాల్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ అవుట్పుట్ మనకు వచ్చిందా లేదా, 200 ప్లస్ 300 ఈక్వల్ 500. సేమ్ మెథడ్ పైన ఇచ్చేసిన మెథడ్ వేరు, కింద ఇచ్చేసిన మెథడ్ వేరు. పైన క్లాస్ అనేది యూజ్ చేయలేదు, క్లాస్ టెస్ట్ ఇదంతా యూజ్ చేయలేదు. అదేవిధంగా టీ అనేది తీసుకోలేదు, టీ డాట్ ఎఫ్ అనేది కూడా తీసుకోలేదు. కానీ ఇక్కడ మనకి సేమ్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. ఫర్ సపోజ్ ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నాను, ఓకే మీరు 30 చూసారు కాబట్టి ఫస్ట్ నుంచి ఇక్కడ నేను 10 ఇస్తున్నాను, ఇన్పుట్ చేంజ్ చేస్తున్నాను, 20 ఇస్తున్నాను. నౌ సమ్ ఇస్ 30. ఓకే సేమ్. సో ఇది వచ్చేసరికి మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, అదేది కస్టమర్స్లో గివ్ మీ మినిట్. సో ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇందాక నేను రాసింది ప్రోగ్రామ్ ప్రొసీజర్ ఓరియంటెడ్. ఓకేనా. నెక్స్ట్ నేను స్క్రిప్టింగ్ ఓరియంటెడ్ కూడా రాస్తాను చూడండి. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకున్నాం కదా, స్క్రిప్టింగ్ ఎలా ఉంటుందని కూడా నేను చెప్తాను. ఇక్కడ ఈ కాలమ్స్ నేను తీసేసి ఈ లైన్ తీసేసి క్లాస్ వచ్చిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే. వాట్ ఈస్ ఏ క్లాస్? ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే. సో తర్వాత చూద్దాం మనకి. ఓకేనా. ఈ ప్రోగ్రామ్ కూడా మీకు అర్థమైపోయినా ఇప్పుడు అలా ఉంటుంది, తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఒక కొత్త మెథడ్లో అంటే స్క్రిప్టింగ్ ఓరియంటెడ్గా ఎలా రాస్తానో చూపిస్తాను. డెఫినేషన్ డిఫ్ ఆఫ్ ఎఫ్1 కోలన్ ఏ కామా బి ఈక్వల్ టు 10 కామా 20. సేమ్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ మనం కాలమ్ స్పెసిఫై చేయాలి, లేదంటే ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చేస్తుంది. ప్రింట్ ఆఫ్ సమ్ ఈస్
సెమీకోలన్ కామా ఏ ప్లస్ బి, సారీ ఏ ప్లస్ బి అండి. నెక్స్ట్ నేను మళ్ళీ F1 కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, అవుట్పుట్ సేమ్. సో నాకు ఇవంతా లేకుండా ఇలా కూడా రాయొచ్చు, కానీ అసలు నాకు ఇదంతా కూడా లేకుండా ఓన్లీ F1 వద్దు, డిఫైన్ వద్దు, నాకు ఓన్లీ ఈ 2 లైన్స్తోనే రావాలి అవుట్పుట్. ఓకేనా, ఓన్లీ ఈ 2 లైన్స్తోనే నాకు అవుట్పుట్ అనేది రావాలి. ఎలా చూడండి, సేమ్ ఇలా మీకు ఇప్పుడు 3 మెథడ్స్ చూపించానండి. 4వది కూడా మీకు చెప్తాను. సో ఇదేమో ఇది ఫంక్షన్ ఓరియంటెడ్ అండి. ఓకేనా, ఫంక్షన్స్ కాల్ చేసి మనం చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకేనా, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇది నార్మల్ స్క్రిప్ట్ అండి. ఓకేనా, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అదేవిధంగా మాడ్యులారిటీ ఇక్కడ ఏది మనం మెన్షన్ చేసుకున్నాం కదా. ఓకేనా, సో 4వది మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్. మాడ్యులారిటీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఒక్కొక్క మనం రాసే పెద్ద పెద్ద స్క్రిప్ట్ అయితే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్క పెద్ద పెద్ద స్క్రిప్ట్ ని స్మాల్ మాడ్యూల్స్ గా డివైడ్ చేసుకొని చేస్తామండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను. ఇదే ఫస్ట్ మనకి 10+20 యాడ్ చేస్తాము. సేమ్ ఇదే ప్రోగ్రామ్ లో నాకు 30+40, అదేవిధంగా నెక్స్ట్ 40+50, అదేవిధంగా నెక్స్ట్ 50+60, అట్లా చాలా అంటే ఒక 5-6 నెంబర్స్ని ఒకేసారి ఒకే ప్రోగ్రాంలో మనం రన్ చేయాలనుకోండి. దానికి మొత్తం ఒకే ప్రోగ్రాంలోగా మనం రన్ చేస్తాం, కానీ స్మాల్ డివైసెస్గా, ఐ మీన్ స్మాల్ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకున్నాం. ఎలా అంటే ఇలా మనం ఇక్కడ 10కి 20కి ఒక మాడ్యూల్, నెక్స్ట్ 20+30కి ఒక మాడ్యూల్, నెక్స్ట్ 30+40కి ఒక మాడ్యూల్, అలా మనం మాడ్యూల్ వైజ్గా డివైడ్ చేసుకొని ప్రోగ్రామ్ రన్ చేస్తే దాన్ని మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటేనేమో క్లాస్ యూజ్ చేస్తాం. ప్రొసీజర్ ఓరియంటెడ్ మీకు చూపించాను, డెఫినేషన్ F1 స్క్రిప్టింగ్ చూపించాను. సో మాడ్యులారిటీ అంటే స్మాల్ సింగిల్ మాడ్యూల్స్ లాగా. సో పైథాన్ వచ్చేసరికి మనకి విచ్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ ఎ స్క్రిప్టింగ్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండ్ మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో. సో మనం పైథాన్ మనం ఈ 4 విధాలుగా కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇదే మిగతా ఏ లాంగ్వేజ్ అయినా చూసుకుంటే ఒక సి కావచ్చు, జావా కావచ్చు, .NET కావచ్చు, ఏదైనా మనం ఒక ప్రిఫర్డ్ లాంగ్వేజ్ని మనం చూస్ చేసుకుంటే దానిలో వచ్చేసరికి ఏదో దానిలో అన్ని మిక్స్ అయితే ఉండవు. అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయి ఉంటుంది, అయితే ప్రొసీజర్ ఓరియంటెడ్ అయి ఉంటుంది, లేదా స్క్రిప్టింగ్ ఓరియంటెడ్ అయి ఉంటుంది, లేదా మాడ్యులారిటీ ఉంటుంది. కానీ పైథాన్లో మనకి అన్ని మిక్స్ అయి ఉంటాయి. ఓకేనా, ఇది పైథాన్ అనేది ఎలాంటి లాంగ్వేజ్ అనేది కూడా మనకి చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం పైథాన్ ఫీచర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మరి పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. మనం ఎందుకు చూజ్ చేసుకుంటున్నాము పైథాన్ని అనేది కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. సేవ్ చేస్తున్నాను. పైథాన్ ఫీచర్స్. పైథాన్ ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్.
ఇక్కడ మెన్షన్ చేస్తాను ఫస్ట్, ఎందుకంటే మనం ఏ టాపిక్ మీద ఏ పాయింట్ మీద డిస్కస్ చేయబోతున్నామో అక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా. సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. సో మనకి ఇంతకు ముందు చూసాం పైథాన్లో మనం ఎంత ఈజీగా ప్రోగ్రామ్ రాయగలం అనేది ఇందులో చూపించాను మీకు. ఓకేనా, చిన్న చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్ ఈజీగా రాసేయచ్చు. ఇందులో మనకి అర్థం కానిది ఏమైనా ఉందా? లేదు. ఓకేనా, సో అందువల్ల ఇది సింపుల్ అంటున్నాను, ఈజీ అంటున్నాను. ఓకే, సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ ఫస్ట్. సెకండ్ పాయింట్, ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెయిట్, ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీవేర్ అంటే ఏంటి? మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటున్నాము. ఏది? ఎస్, మినిట్. సో మనం పైథాన్ని డౌన్లోడ్ చేస్తున్నాము. డౌన్లోడ్ చేసేటప్పుడు ఏమైనా మనకి ఇది పర్మిషన్స్ ఏమైనా అడుగుతుందా, లేదంటే లైసెన్స్ ఏమైనా అడుగుతుందా? ఏమీ అడగట్లేదు, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, సో అందువల్ల ఇది ఫ్రీ. అదేవిధంగా ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే కోడ్ ఏదైతే మనం రాస్తామో ఇదిగోండి. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసాం అనుకోండి, డౌన్లోడ్ క్లిక్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. సోర్స్ అనేది మీ లైసెన్స్ అనేది ఏది అడగదు. ఓకేనా, అందువల్ల ఇది ఫ్రీవేర్. అదేవిధంగా ఓపెన్ సోర్స్ అంటే దీని యొక్క కోడ్ అనేది కూడా మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది రీఫ్రెష్ అవుతుంది, గివ్ మీ మినిట్. సో మనకి ఇందాక మనం పైథాన్ ఫ్లేవర్స్ ఏవైతే చెప్పుకున్నామో, సి పైథాను, జైథాను, ఐరెడ్ పైథాను, అవన్నీ కూడా ఎలా వచ్చాయంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ కాబట్టి ఈ సోర్స్ కోడ్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుని మనం ఫ్రెష్ న్యూగా కొత్త వర్షన్ అనేది రిలీజ్ చేసుకోవచ్చు. అందువల్ల దీన్ని ఓపెన్ సోర్స్ అంటాం. సో ఇప్పుడు ఇది ఒక సోర్స్ కోడ్ అనుకోండి, ఇదిగోండి నేను మెన్షన్ చూపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ అంటే ఏ బ్లాక్ సంబంధించిన కోడ్ ఇది అనేది కూడా అక్కడ చూపిస్తూ ఉంటుంది. జస్ట్ మీకు అర్థం అవడానికి అని మాత్రమే చెప్తున్నాను. ఓకేనా, సో ఈ కోడ్ ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇది కాదు దీని ఒరిజినల్ కోడ్. ఇది ఏంటంటే మనకి అర్థం అవడానికి జస్ట్ టెస్టర్స్కి వాళ్ళు కోడ్ని యూజ్ చేసి వాళ్ళు పాత్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఇలాంటివి యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ నేను ఎందుకు చూపిస్తానంటే ఇప్పుడు ఇది ఒక కోడ్ అనుకోండి, అంటే ఏదైనా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే దాని వెనక కోడ్ అనేది ఉంటుంది కదా. ఆ కోడ్ని ఇక్కడ మనకి సోర్స్ కోడ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అంటే ఏంటి? మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం రాసి దాన్ని మళ్ళీ మనకి ఇష్టం వచ్చినట్టు కంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనుకోండి. సో ఆ ఫార్మాట్ మనం రాసి మళ్ళీ దాన్ని కొత్త వర్షన్ లాగా దానికి ఒక నేమ్ ఇచ్చేసి రిలీజ్ చేసుకోవచ్చు. సో అలాంటి దాన్ని ఓపెన్ సోర్స్ అంటాము. నెక్స్ట్ హై లెవెల్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి హై లెవెలా? అలా ఏం కాదండి. హై లెవెల్ అంటే మనకి వచ్చేసరికి ఒక బోత్ మిషన్ అండ్ హ్యూమన్, మనుషులు అదేవిధంగా హ్యూమన్ అండ్ కంప్యూటర్ కూడా రెండు అర్థం చేసుకునే లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా, యాక్చువల్గా కంప్యూటర్ వచ్చేసరికి బైనరీ కోడ్ని అర్థం చేసుకుంటుంది. బైనరీ ఫార్మాట్, డెసిమల్, ఆక్టోడెసిమల్ ఇలాంటి ఫార్మాట్స్ మాత్రమే అది
అర్థం చేసుకుంటుంది. బైనరీ ఫార్మాట్ అంటే 2 డిజిట్స్ మాత్రమే ఉంటాయి, 1 0. వీటి గురించి కూడా మనం తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాము. అదేవిధంగా బైనరీ ఇంకా హ్యూమన్ కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చేసరికి బైనరీ లాంగ్వేజ్. అదే విధంగా హ్యూమన్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ రాసుకుంటున్నాము కాబట్టి ఏదైనా ఇది మనకి అర్థమవుతుంది. సో అదేవిధంగా పైథాన్ కోడ్ని కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. సో బోత్ మెషిన్కి, అదేవిధంగా మెషిన్ అంటే ఇక్కడ సిస్టమ్ కంప్యూటర్, ఓకేనా. మిషన్కి అదేవిధంగా హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అండి ఇది. అందువల్ల దీన్ని హై లెవెల్ లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. అదేవిధంగా నెక్స్ట్ 4th వన్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ అంటే రైల్వే ప్లాట్ఫామా, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఉంటావా? కాదు కదా. సో ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఓఎస్. ప్లాట్ఫామ్ అంటే ఓఎస్. ఇప్పుడు మనం ఏ ఓఎస్లో క్లాస్ చెప్పుకుంటున్నాం? విండోస్, అవునా కదా. సో విండోస్ ఓఎస్లో మనం క్లాస్ చెప్పుకుంటున్నాం. అదేవిధంగా అండ్ విండోస్ ఓఎస్ని మనం యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. అదేవిధంగా లైనెక్స్ ఓఎస్ కూడా ఉంటుంది. లైనెక్స్ ఉంటుంది, యాపిల్ ఉంటుంది, మనందరికీ తెలుసు యాపిల్, మ్యాక్ ఓఎస్. ఓకేనా. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అంట. అదే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అన్నారనుకోండి, ఇండిపెండెంట్ కాకుండా ఓన్లీ డిపెండెంట్ అన్నారనుకోండి, అప్పుడు అది ఆ ఒక్క ఓఎస్లో మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ పైథాన్ అనేది విండోస్ ఓఎస్కి మాత్రమే పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు ప్లాట్ఫామ్ డిపెండెంట్. అలా కాకుండా ఈ పైథాన్ అనేది లైనక్స్ మిషన్లో రన్ చేయొచ్చు, అదేవిధంగా యాపిల్, మ్యాక్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. కాబట్టి దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఓకేనా. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాము. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తానండి, మీకు తర్వాత చూసుకున్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. క్లాస్ ఎక్కడైనా అర్థం కాకపోయినా ఏదైనా డౌట్ వచ్చినా మళ్ళీ అగైన్ విజిట్ చేసి చూడండి ఒకసారి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ లైనక్స్, విండోస్, మ్యాక్, ఓకేనా. సో ఈ పాయింట్కి మాత్రమే వర్తిస్తాయి ఇవి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అన్నిటికి కాదు. ఓకేనా. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి పోర్టబిలిటీ. పోర్టబిలిటీ మనం దీన్ని ఈజీగా ఎక్కడైనా సరే రన్ చేసుకోవచ్చు. ఒక వాయిస్లో రాసి ఇంకో వాయిస్లో కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఒక వాయిస్లో రాసి ఒక వాయిస్లో సగం వాయిస్ రాసేసి ఒక కోడ్ రాసేసి ఇంకో వాయిస్లో కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఎక్కడంటే పోర్టబుల్గా ఎక్కడంటే అక్కడ మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. మనం రన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందువల్ల దీన్ని పోర్టబిలిటీ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అండి ఇది. దీని గురించి మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిక్స్త్ వన్, డైనమికల్లీ టైప్డ్. డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Dynamically typed programming. What is dynamically typed programming language? Dynamically means, for suppose ఇందాక మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ 10 అనేది ఏంటండి? ఇంటీజర్. ఏ అనేది స్ట్రింగ్. ఓకేనా. ఏ స్ట్రింగ్ అంటే ఆల్ఫాబేట్స్ A to Z, స్మాల్ A to Z, క్యాపిటల్ A to Z. అదేవిధంగా ఇంటీజర్ అంటే నెంబర్స్ 0 to ఇన్ఫినిటీ, 10, 20, 100, 1000, ఎనీ నెంబర్స్. ఓకేనా. సో కానీ ఇక్కడ మనం ఇంటీజర్ అంటే ఐ మీన్
స్ట్రింగ్ ఆఫ్ ఏ అనేది మనం ఎక్కడ రిప్రజెంట్ చేయట్లేదు. ఓకేనా. అదేవిధంగా మనకి నెంబర్స్ కూడా మెన్షన్ చేయట్లేదు. ఓకేనా, నెంబర్స్ కూడా మెన్షన్ చేయట్లేదు. ఒక్క నిమిషం. ఇది నెంబరు, నేను ఇక్కడ మీకు ఇన్పుట్గా నెంబర్ ఇస్తున్నాను, లేదంటే ఇంటీజర్ ఇస్తున్నాను అని చెప్పేసి మనం ఎక్కడ టైప్ చేయట్లేదు. మనం 10 ఇచ్చామంటే అది ఆటోమేటిక్గా ఇది నెంబర్ అని చెప్పేసి అదే తీసుకొసుకుంటుంది. అదేవిధంగా ఏ అనేది ఇచ్చామంటే ఇది స్ట్రింగ్ అనేది చెప్పి ఆటోమేటిక్గా ఇన్పుట్గా అది పైథాన్ అనేది తీసేసుకుంటుంది. అదేవిధంగా ఇది నెంబర్స్ లాగా ఇచ్చాం కాబట్టి ఇది ఎడిషన్ చేసింది, లేదంటే వేరే విధంగా ఇస్తే దీన్ని ఎడిషన్ చేస్తుందంటే చెయ్యదు. ఓకేనా. సో ఆ విధంగా అందువల్ల దీన్ని డైనమికల్ టాపర్ అంటాము. అదే మనం ఇప్పుడు జావా కానీ మిగతా అదర్ లాంగ్వేజెస్లో మనం కనుక నెంబర్స్ని ఇవ్వాలి అంటే ముందు స్పెసిఫై చేయాలి ఇంటీజర్ 10 ఆఫ్ అని. అలా అయితేనే అది తీసుకుంటుంది, లేదంటే తీసుకోదు. అదేవిధంగా ఏదన్నా ఏదన్నా నేమ్ రామ్, లేదంటే టోనీ, జాన్, ఇలా నేమ్స్ అనేది రిప్రజెంట్ చేయాలనుకోండి, వాటి ఖచ్చితంగా మనం ఇది ఇచ్చేయాలి, అదేంటి స్ట్రింగ్ అనేది. లేదు అప్పుడు మాత్రం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అది ఏ టైప్ ఆఫ్ డేటా అనేది అర్థం చేసుకుంటుంది, లేదంటే అర్థం చేసుకోలేదు. ఓకేనా. సో అది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సో 7th one, both procedure oriented అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇది మనం డిస్కస్ చేసాం కదా ఇందాక. నేను చూపిస్తాను మళ్ళీ మీకు ఆ ఎగ్జాంపుల్. ప్రొసెసర్ ఓరియంటెడ్ అంటే ఏంటి, మనం ఇందాక ఇవ్వండి ప్రొసెసర్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇందులో చూపించాను కదా. సో ఇది చూడండి, ఇది స్క్రిప్టింగ్ ఆర్ ప్రొసీజర్ ఓరియంటెడ్. ఇక్కడ క్లాస్ అనేది ఇచ్చాం, క్లాస్ వచ్చేసరికి చూడండి, ఇది క్లాస్ ఇచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇది నార్మల్గా ఈ స్క్రిప్టింగ్ ఓరియంటెడ్. అదేవిధంగా ఇది ప్రొసీజర్ ఓరియంటెడ్, ఇది ఫస్ట్ వచ్చేసరికి ప్రొసీజర్ ఓరియంటెడ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇది స్క్రిప్టింగ్. సో ఈ విధంగా మనం 3 విధాలుగా మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. ఏ విధంగా రాసినా అవుట్పుట్ సేమే. సో అందువల్ల దీన్ని బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని కూడా అంటాము. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసరికి ఇంటర్ప్రిటెడ్. Interpreted language. What is interpretation? Interpretation is nothing but it doesn't need compilation before running the code. It doesn't need compilation before running the code. సో అంటే ఏంటంటే కంపైల్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా రన్ చేస్తుంది. మీకు ఇంటర్వ్యూలో ఇది అడగవచ్చు, ఫ్రెషర్గా కానీ ఎక్స్పెన్సివ్గా కానీ వెళ్ళినప్పుడు బేసిక్ అడిగితే ఇది అడుగుతారు. సో పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజా కంపైల్డ్ లాంగ్వేజా అంటే కంపైలేషన్ ఉండదు, డైరెక్ట్గా లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాము. ఓకేనా. డైరెక్ట్గా రన్ చేస్తుంది కాబట్టి ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అంటాము. ఓకేనా. దీని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఏముండో చూపించడానికి. కొన్ని లాంగ్వేజ్లో అయితే కంపైల్ అయ్యి ఇప్పుడు మనం ఇది రన్ చేసాం, డైరెక్ట్గా రన్ అయిపోయింది, ఇంకేమైనా మధ్యలో ఏమైనా జరిగిందంటే లేదు. సో అలానే
ఇది ఇంటర్ప్రిటెడ్ అనమాట. అదే మిగతా లాంగ్వేజ్ అయితే ముందు కంపైల్ అయ్యి తర్వాత ఇంటర్ప్రిట్ అయ్యి తర్వాత అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎక్స్టెన్సిబుల్. ఎక్స్టెన్సిబుల్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దీనిలో వచ్చేసరికి ఇది పైథాన్ లాంగ్వేజ్. ఓకేనా. డాట్ పీవై పైథాన్ ఎక్స్టెన్షన్ ఏముంటుంది, డాట్ పీవై. సో దీనిలో నేను పైథాన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాశాను. ఇదంతా కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి. ఈ డాట్స్ అవి ఈ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పైథాన్ లాంగ్వేజ్ అనుకోండి. సో దీనిలో నేను వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయాలి, అదర్ లాంగ్వేజ్, జావా కావచ్చు, ఇంకేదైనా రూబీ కావచ్చు, ఆర్ కావచ్చు, సి కావచ్చు, ఏదైనా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేను రాయాలి. ఓకేనా. అది కూడా అలా కూడా యూజ్ చేస్తారు అప్లికేషన్ సినారియోని బట్టి. సో ఇక్కడ నేను అదర్ లాంగ్వేజ్, ఓకేనా, అదర్ లాంగ్వేజ్ జావా అయి ఉండొచ్చు, ఆర్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తారు ఆర్ లాంగ్వేజ్, సి అయి ఉండొచ్చు. ఓకేనా. సో ఎక్స్టెన్సిబుల్ అంటే ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనే మనం వేరే లాంగ్వేజ్ను యూజ్ చేసి కూడా మనం ఒక ప్రోగ్రామ్ని రాయొచ్చు పైథాన్లోనే ఇంకో వేరే లాంగ్వేజ్ని యూజ్ చేసి. సో దాన్ని ఎక్స్టెన్సిబుల్ అంటాము. అదేవిధంగా ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తున్నాను. వన్ మినిట్. ఇంకొకటి ఉంటుంది 10th ఫీచర్, లాస్ట్ ఫీచర్, ఎంబెడెడ్. ఓకేనా. ఎంబెడెడ్ అంటే సో దీనిలో వచ్చేసరికి కొంచెం పెద్దగా చెప్తాను. నేను మళ్ళీ టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది జావా ప్రోగ్రామింగ్ అనుకోండి, డాట్ జావా. ఓకే. జావా తర్వాత దీనిలో మనకి ప్రోగ్రామ్ రాస్తున్నాం. ఇదంతా కూడా జావా ప్రోగ్రామ్, పైథాన్ కాదు. ఓకే. నెక్స్ట్ దీనిలో పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. పైన జావా రాశాను, ఇప్పుడు పైథాన్. ఇది వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకి ఇది పైథాన్ అనుకుందాం. ఇది పైథాన్. ఓకే. ఇదేమో జావా, ఈ లాంగ్వేజ్. ఇది వచ్చేసరికి ఇదంతా జావా, ఇది వచ్చేసరికి పైథాన్. ఓకేనా. సో ఈ ఒక అదర్ లాంగ్వేజెస్లో మన పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా రాస్తే దాన్ని మనం ఎంబెడెడ్ అంటాము.
దాన్ని మనం ఎంబెడెడ్ అంటాము. ఓకేనా, ఇదనమాట. సో ఇది పైథాన్ యొక్క ఫీచర్స్. అదేవిధంగా దీనిలో మనకి ఇంకొక ఫీచర్ కూడా ఉంది, లాస్ట్ ఫీచరు. సో ఇది మనం రిమూవ్ చేస్తున్నాను, ఎగ్జాంపుల్ కోసం మాత్రం ఇవన్నీ తీసుకున్నాను నేను. ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. సో ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అంటేసరికి అసలు లైబ్రరీ అంటే ఏంటి? ఫస్ట్ లైబ్రరీ అంటే గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్. మరి ప్యాకేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ మాడ్యూల్. అసలు మాడ్యూల్ అంటే గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్. ఫంక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్. సో ఇక్కడ నేను రాస్తాను చూడండి, 1 minute. లేదంటే మీకు నార్మల్ టెక్స్ట్లో మన రన్నింగ్ నోట్స్లో రాస్తాను ఇక్కడ. ఇంక ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి కదా. ఇందాక మనం రాసాం ఫంక్షన్ ఇచ్చేసి ప్రోగ్రామ్, ఓకే, కానీ ఫంక్షన్ అంటే ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. లైన్స్, ఓకే, నైస్. గ్రూప్ ఆఫ్ లైన్స్ ఫంక్షన్ అంటే. మరి మాడ్యూల్ అంటే వన్ మినిట్. గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాకేజ్. ప్యాకేజ్ గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ అండి. అదేవిధంగా ఇప్పుడు లైబ్రరీ, ఇదంతా వచ్చిన లైబ్రరీ గురించే కదా, ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అన్నాం. ఆ లైబ్రరీ అంటే ఏంటి తెలుసుకోవడానికి ఇవన్నీ వచ్చాయి. గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్. సారీ, స్పేస్ ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, లైబ్రరీ అంటే గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్. ఓకేనా. మరి ప్యాకేజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్. మరి మాడ్యూల్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ అండి. ఇక్కడ మాడ్యూల్స్ కాదు, పైన. ఫంక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకేనా. సో
ఫంక్షన్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ లైన్స్, మాడ్యూల్ వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్, గ్రూప్ ఆఫ్ మార్క్స్ మాడ్యూల్. సో ఇదనమాట. వీటి గురించి మీకు అప్కమింగ్ సెషన్స్లో ఇంకా కావాలంటే బ్రీఫ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఇది పైథాన్ యొక్క ఫీచర్స్ అండి. సో ఇవి ఇవాళ క్లాసు. సో ఈ క్లాస్ క్లోజ్ చేసే ముందుగా మనం ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేస్తాం ఒకసారి రివైజ్ చేద్దాము. సో ఇంతకుముందు ఇన్స్టలేషన్ ఆఫ్ పైథాన్ మీకు స్టెప్స్ అనేవి చూపించాను. సో ఓకే. సో 1 minute ఇది ఓపెన్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక్క నిమిషం, గివ్ మీ మినిట్ అండి. సరే ఒక్క నిమిషం, గివ్ మీ మినిట్. సో హౌ టు ఇన్స్టాల్. సో ఇక్కడ ఫస్ట్ మనం దీనిలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకుంటాము. ఓకేనా? సో దీనిలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకుంటాము. ఇది అవసరం లేదు మనకి ఇప్పుడు. నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ మీదకి వెళ్ళిపోయి డబుల్ క్లిక్ చేస్తాము. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేసుకుంటాము. అది నెక్స్ట్ ఆప్షనల్ ఫీచర్స్ అనేది చూపిస్తుంది. దీనిలో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో మనం అన్నిటి కాకుండా ఈ మూడు ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 3 ఆప్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ కొడతాం. అంతే, ఇక్కడతో ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సెటప్ ఆఫ్ సక్సెస్ఫుల్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఆర్ ఒక విండో ఓపెన్ అవుతుంది. దీన్ని క్లోజ్ చేసి మనం ఇన్స్టాల్ అయిందా లేదా పైథాన్ సక్సెస్ఫుల్ గానే తెలుసుకోవడానికి కమెంట్ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోయి పైథాన్ --- వర్షన్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఏ వర్షన్తో అది అయితే ఇన్స్టాల్ అయిందో ఆ వర్షన్ యొక్క డిస్ప్లే చేస్తుంది కింద. లేదంటే మనం ఇప్పటి వరకు యూజ్ చేస్తున్న ఐడియల్ ఉంది కదా, స్టార్ట్ మెనూలోకి వెళ్ళిపోయి ఐడియల్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఐడియల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. అదేవిధంగా మనకి డెస్క్టాప్ మీద పైచామ్ అనేది కూడా, సో ఇక్కడ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ ఉంది కదా, సో ఇలా కూడా వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత వచ్చేసరికి మనం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత పైథాన్ యొక్క జాబ్ ఆపర్చునిటీస్, పైథాన్తో పాటు ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. జాబ్, సో పైథాన్తో పాటు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే ఈ జాబ్స్ వస్తాయి. పైథాన్తో పాటు ఆటోమేషన్ టెస్టింగ్కి ఆటోమేషన్ టెస్టర్ అవుతారు. లైనక్స్ నేర్చుకుంటే కనుక ఈ జాబ్స్ వస్తాయి. అదేవిధంగా డిజాంగో అయితేనే ఫుల్ స్టాక్, ఏడబ్ల్యూఎస్కి ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్, రియాక్ట్ జేఎస్కి రియాక్ట్ జేఎస్ వేరు, డెవాప్స్కి డెవాప్స్ అండి, క్లౌడ్ ఇంజనీర్ లేదా క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. సో ఇలాంటివి అనేవి వస్తాయి. ఊప్స్ నేర్చుకుంటే కనుక ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? ఊప్స్ తర్వాత ఫ్లేవర్స్ ఆఫ్ పైథాన్, సి పైథాన్, పివై, ఫాస్ట్ పైథాన్, జైథాన్, జావా ప్లస్ పైథాన్, జైథాన్, ఐరన్ పైథాన్, ఇలా ఫ్లేవర్స్ ఉంటాయి. నెక్స్ట్ పైథాన్ అనేది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకున్నాము, ఎగ్జాంపుల్స్ కూడా చూపించాము. సో ఊప్స్ ప్రొసీజర్ ఓరియంటెడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, మాడ్యులారిటీ. ఓకేనా? ఊప్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే క్లాస్తో మొదలవుతుంది ప్రోగ్రామ్ అనేది. ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. స్క్రిప్టింగ్ కూడా నెంబర్ ఆఫ్ లైన్సే ఉంటాయి, కాకపోతే మనం క్లాస్ యూజ్ చేయకుండా యూజ్ చేస్తాం, డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్ అంటే పెద్ద ప్రోగ్రామ్స్ని స్మాల్ మాడ్యూల్గా డివైడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, రన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని మాడ్యులారిటీ ప్రోగ్రామింగ్ అంటాము. నెక్స్ట్ మనం పైథాన్ యొక్క ఫీచర్స్ గురించి డిస్కస్ చేసుకున్నామంటే సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ అండి. సింపుల్ అండ్ ఈజీ టు అని ఎందుకు అనుకున్నామంటే ఇక్కడ చూడండి, సింపుల్గా ఒక హాయ్ అని ప్రింట్ చేయాలంటే ప్రింట్ ఇంత ఈజీగా రాసేసాము. అదేవిధంగా సమ్ ఎడిషన్ చేయాలంటే ఇంత ఈజీగా ఓన్లీ 3 లైన్స్తో మనం క్యాల్కులేట్ చేసాము. ఓకేనా? అదేవిధంగా పెద్ద ప్రోగ్రామ్స్ కూడా ఇలా సింపుల్గానే క్యాల్కులేట్ చేయొచ్చు.
ఓకేనా. దానివల్ల ఇది సింపుల్ అంటాము, అంటే ఈజీగా మనం నేర్చుకోవడానికి కూడా. నాకు తెలిసి ఇవాళ క్లాస్ కూడా పూర్తిగా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి క్లాస్ని. సో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ అన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే బోత్ హ్యూమన్ అండ్ సిస్టమ్ రెండు కూడా అర్థం చేసుకునే లాంగ్వేజ్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. అదేవిధంగా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఓఎస్, అంటే మన విండోస్ ఓఎస్ ఎలా అయితే యూజ్ చేస్తామో కొంతమంది లైనక్స్ యూజ్ చేస్తారు, కొంతమంది మ్యాక్ యూజ్ చేస్తారు, యాపిల్ ఓఎస్. సో ఏ ఓఎస్లో అయినా కూడా మనం పైథాన్ని రన్ చేసుకోవచ్చు, కాబట్టి ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. డిపెండెంట్ అంటే ఏదైనా ఒక్క ఓఎస్కే ఉంటుంది, కానీ ఇది ఇండిపెండెంట్ కాబట్టి ఏ ఓఎస్లో అయినా రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పోర్టబిలిటీ అంటే మనకి 50% కోడ్ ఒక ఫర్ సపోజ్ నేను ఒక 50% కోడ్ని నా సిస్టంలో రాశాను అనుకోండి, మీరు మీ సిస్టంలో ఇంకొక 50% కోడ్ని చేసుకోవచ్చు. సేమ్ దాన్ని నేను మీకు ఒక 50% కోడ్ రాసి మీకు సెండ్ చేస్తాను. అప్పుడు మీరు మిగతా 50% కోడ్ రాసి మీరు మీ ఆఫీస్కో కంపెనీకో సెండ్ చేసుకోవచ్చు. సో అంటే ఈ ఒక ల్యాప్టాప్లోనో ఒక సిస్టంలోనే కాకుండా మీ ఏ ల్యాప్టాప్లో అయినా ఏ సిస్టంలో అయినా రాసుకోవచ్చు. ఓకేనా. సో దాన్నే మనం పోర్టబిలిటీ అంటాము. ఓకేనా. నెక్స్ట్, డైనమికల్ టైప్ అంటే డేటా టైప్స్ మనం డిఫైన్ చేయని అవసరం లేదు. నెంబర్స్ ఇస్తే ఇంటిజర్ అని తీసుకుంటుంది, నేమ్స్ ఇస్తే స్ట్రింగ్స్ అని తీసుకుంటుంది. అదేవిధంగా ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చామనుకోండి బూలియన్ టైప్ అని తీసుకుంటుంది. అదే ఏ డేటా అయినా సరే మనం డిఫైన్ చేయని అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. దాన్ని డైనమికల్ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. నెక్స్ట్, బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ప్రొసీజర్ ఓరియంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అని మీకు ఇందాక చూపించాను. ప్రొసీజర్ ఓరియంటెడ్ అంటే లైన్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే క్లాస్తో ఉంటుంది. ఓకేనా. ఇది స్క్రిప్టింగ్, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇది ప్రొసీజర్ ఓరియంటెడ్. ఓకేనా. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించాను. నెక్స్ట్, ఇంటర్ప్రిటెడ్ అండి. ఇంటర్ప్రిటెడ్ అంటే కంపైలేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా ప్రోగ్రామ్ రన్ చేస్తాను అనుకోండి. ఏ లాంగ్వేజ్ అయినా సరే కంపైలేషన్ అవసరం లేకుండా డైరెక్ట్గా ప్రోగ్రామ్ రన్ చేస్తే వాటిని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం, డైరెక్ట్గా రన్ కొడుతున్నాము, రన్ అయిపోతుంది. ఓకేనా, వితౌట్ కంపైలేషన్. నెక్స్ట్, ఎక్స్టెన్సిబుల్ అంటే ఏం చెప్పాను మీకు. ఎక్స్టెన్సిబుల్ వచ్చేసరికి ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్లో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయటం, అంటే పైథాన్లో జావా, ఓకేనా, పైథాన్లో ఆర్, పైథాన్లో సి, అలా దాన్ని ఎక్స్టెన్సిబుల్ అంటాం. అదేవిధంగా ఎంబెడెడ్ వచ్చేసరికి జావాలో పైథాన్, సిలో పైథాన్, ఆర్లో పైథాన్, దాన్ని ఎంబెడెడ్ అంటాం. నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. ఎక్స్టెన్సివ్ అంటే చాలా లైబ్రరీస్ ఉంటాయండి. లైబ్రరీస్ మనం ఇప్పుడు ఆటోమేషన్ వాడే వాళ్ళకి సెలీనియం అని, అదేవిధంగా ఏపీఐ వాడే వాళ్ళకి రిక్వెస్ట్ అని, అదేవిధంగా ఇంకా ఆటోమేషన్కి పైఆటోజీ అని, ఒక అవి ఏంటి నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసేవారికి, మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఆపరేషన్ చేసే వాళ్ళకి నంపై అని, పండాస్ అని, డేటా విజువలేషన్ మీద చేసే వాళ్ళకి మ్యాట్ ప్లాట్ లిబ్ అని, అవన్నీ కూడా ఆటోమేటిక్ ఇన్బిల్ట్ గానే ఉంటాయి. మనం ఏం డిఫైన్ చేయని అవసరం, మనం ప్రోగ్రామ్ రాయని అవసరం, ఆల్రెడీ రాసే ఉంటే వాటిని మనం యూజ్ చేసుకుంటాం. వాటిని లైబ్రరీస్ అంటాము. ఆ లైబ్రరీస్ అనేవి కూడా దీనిలో చాలా ఉంటాయి. ఎక్స్టెన్సివ్ అంటే చాలా లైబ్రరీస్ ఉంటాయి అని. సో అసలు లైబ్రరీ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్. ప్యాకేజ్ అంటే గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్. గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్. గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఫంక్షన్ అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్. ఈ లైన్స్ అన్ని కూడా ఇప్పుడు రాసాం కదా ప్రోగ్రాము, ఇది ఒక ఫంక్షన్. ఈ లైన్స్ అన్ని కలిపి కూడా ఒక ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్స్ అన్ని కలిపి కూడా ఒక మాడ్యూల్. ఆ మాడ్యూల్స్ అన్ని కలిపి కూడా ఒక ప్యాకేజ్. ప్యాకేజెస్ అన్ని కలిపి కూడా ఒక లైబ్రరీ. ఇది పైథాన్ యొక్క ఫీచర్స్. ఓకేనా. సో ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కానీ షేర్ చేసి దాని ద్వారా మీరు గ్రూప్ డిస్కషన్ లాంటి పెట్టుకున్నా కానీ, ఏదైనా డిస్కస్ చేసినా కానీ మీకు ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.